తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు. హిందువుల యొక్క మనోభావాలను, ఇన్ని కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు గౌరవపదమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మనం చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఇచ్చేటువంటి ప్రసాదం, దానికి సంబంధించి మరీ ముఖ్యంగా లడ్డుకు సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి లడ్డులో ప్రసాదంలో అక్కడ సప్లై చేసేటువంటి నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్తో పాటు ఈరోజు చూస్తే ఇక్కడ ఈనాడులో అందైతే మరీ బరితెగింపుగా ఇక్కడ పందికొవ్వు ఉందనేది సుస్పష్టమని చెప్పి ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో పెద్ద పెద్ద హెడ్డింగ్స్లో ఇక్కడ వాళ్ళు రాసిన విధానం చూస్తే చాలా దారుణంగా ఈరోజు రాజకీయ లబ్ధి పొందే విధంగా ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద తల్లాలా అనే ఆలోచనతో చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారం చూస్తే చాలా దారుణంగా ఉంది. రాజకీయాలు చేస్తే ఏదైనా కూడా రాజకీయంగా చేసుకోవచ్చు తప్ప కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంతో పవిత్రమైనటువంటి ఆలయాన్ని ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లతో లడ్డులో ఈ విధమైనటువంటి పదార్థాలు కలుస్తున్నాయని చెప్పి దారుణంగా ఒక 3 రోజుల నుంచి చేస్తున్న ప్రచారంతో భక్తులందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు, చాలా ఆవేదనకు గురవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులను చూసి నేను కూడా ఇలాంటి దారుణమైనటువంటి స్టేట్మెంట్లను ఖండించాలనే ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. ఒకసారి మనం ఆలోచన చేస్తే నిన్ననే టీటీడీ దేవస్థానంలో నెయ్యి ఉపయోగించాలంటే ఏ కాంట్రాక్టర్ అయినా సప్లై చేసే ముందు ఆ నెయ్యిని